ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాల అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఈ యొక్క విశాఖ 4వ పాదము, అనురాధ 4, అలాగే జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకు ఈ యొక్క మాసం జూన్ మాసం 2024లో ఎలా ఉందని తీసుకున్నట్లయితే 2024 జూన్లో గోచారం కిందకి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 1 నుంచే ఎంటర్ అయిపోయాడు. ఎక్సలెంట్. ఈ నెల మొత్తం 6లో సకల శుభాలు ఇస్తాడు. శత్రు రుణ రోగ ఒత్తిడి క్లియర్ అవుతుంది. మీ వృత్తిలో మీరు దూసుకుపోతారు. మీకు సకలం సర్వం మీ వడ్డించినటువంటి విస్తరాకులాగా ఉంటుంది. అలాగే ఆ యోగా, ఆయుర్వేదం, అలాగే కొంత దైవ ప్రార్థన వీటిల్లో మక్కువ గల వారికి ఒక బేస్ ఏర్పడుతుంది ఈ రోజు నుంచి. అలాగే మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు మీకు సప్తమంలో ఉన్నారు. ఈయన మీకు శుక్రుడు వ్యతిరేకి. సప్తమంలో ఉండి శుక్రుడు యోగించాడు. వ్యయాధిపతి కూడా కాబట్టి యోగించే ఆస్కారం లేదు. కాకపోతే 2వ ఇంటి అధిపతి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు సకల శుభాలను కలగజేస్తారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇన్ని రోజుల ప్రెజర్స్ క్లియర్ అవుతాయి. కష్టే ఫలి. మీరు కష్టపడి ఏదైతే ఇన్ని రోజులు పడ్డారో ఆ కష్టాన్ని అంతా తీర్చేస్తారు. మీకు ఆనందమైనటువంటి జీవితం గడుపుతారు. ఈయన మీ రాశిని చూస్తున్నారు బృహస్పతి యొక్క సప్తమ వీక్షణ ద్వారా. అలాగే ఈయన మీకు 3వ ఇంటిని కూడా చూస్తున్నారు భాగ్య వీక్షణ ద్వారా. మీ సిబ్లింగ్స్కి మీకు ఉన్నటువంటి గ్యాప్స్ క్లియర్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మీ మాతృమూర్తి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. హెల్త్ విషయంలో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. ఇకపోతే మీకు 5వ ఇంట్లో రాహు. సంతానానికి సంబంధించి ప్రెజర్స్ మధ్యలో మిమ్మల్ని కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. వాటి నుంచి మీరు బయటపడాలంటే కొంత దత్తాత్రేయ శ్లోకం వినడం, చదవడం చేయటం మూలంగా మీకు కొంత మేలు జరుగుతుంది. అలాగే అంతో ఇంతో పుణ్యం కూడా లభిస్తుంది. ఎందుకు? సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతూ చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా ఇవి క్లియర్ అవుతాయి. మీరు అష్టోత్తరం వినడం మూలంగా వాటికి బలం సమకూరుతుంది. అలాగే రవి వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు. కేంద్ర స్థితి, సమస్థితి. కొంత చెడు కంటే కొంత గొప్ప మేలు చేస్తాడు. తర్వాత ఈయన మీకు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. వృశ్చిక రాశి లగ్నం వారికి జూన్ మిడిల్ 14వ తేదీ నుంచి కొంత వ్యతిరేకం. ఏ రంగాలు మీకు లాభాలు వచ్చే విషయాలను, పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి, హయ్యర్ అఫీషియల్ ర్యాంక్స్లలో ఉన్నవారికి
వీరందరికీ భూ సంబంధమైన క్రయ విక్రయాలకు, కళాకారులకు, సినీ ఇండస్ట్రీ రంగం వారికి వీరందరికీ కూడా రక్షణ సంబంధ విషయాలలో ఉన్న అఫీషియల్స్కి వీరందరికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే బుధుడు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. కొంత ఘర్షణ ఉంటుంది. కుజునితో బుధుడు కలిసి ఉన్న ఇవి గమనించండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మీకు అష్టమంలో కుజుడు సకల యోగాలు ఇస్తే మీకు ఫేవర్ ఇవ్వండి. సప్తమంలో ఒక రవి భగవానుడు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. 14 నుంచి కొంత వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవి గమనించుకుంటూ మీరు అమ్మవారి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీదేవి స్తోత్రాన్ని విన్నట్లయితే ఈ శుక్రుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉండడం ఏదైతే నెగటివ్ ఉందో, లేదా మీకు సప్తమ వ్యయాధిపతి అంటే మీ జీవిత భాగస్వామికి వచ్చేటటువంటి నెగటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి తొలగిపోవటానికి మీకు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శుక్రవారం రోజు రాహుకాలము మీకు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో అమ్మవారికి తెల్లని పువ్వులు, అలాగే సుగంధ గవ్యాలతో కూడుకున్నటువంటి పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి అమ్మవారి పూజ చేసినట్లయితే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, గమనించగలరు. ఇకపోతే ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళు తారా అమ్మవారి స్తోత్రాన్ని వినాలి. అనురాధ వాళ్ళు కాళీ మంత్రాన్ని వినాలి. జ్యేష్ఠ వాళ్ళు షోడశి మహామంత్ర స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే ఈ మంత్రాలు ఏవి నైట్ టైం చేయకండి. నైట్ టైం మంచిదంటారు. నైట్ టైం మద్యం, మధు లాంటి పదార్థాలు పెట్టి చేస్తారు. ఇలాంటివి మీరు వాటి జోలికి వెళ్ళకండి. విగ్రహారాధన, ఈ తల్లులను విగ్రహారాధన ఇంట్లో పెట్టుకుంటే చాలా పవర్ఫుల్, చాలా భరించలేము. యమనియమాలు ఎక్కువ. సిస్టమేటిక్ లైఫ్ మనం బేర్ చేయలేము. ఈ యొక్క సంసారంలో ఉన్న వాళ్ళకి అవ్వదు. ఏ సన్యాసులకో ఎవరికో అవుతుంది. ఇది అందరికీ అయ్యే పని కాదు. కాబట్టి ఊరికి మంచిగా అమ్మ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయి, ఎవరైనా మా మీద ప్రయోగాలు చేస్తున్నా, మా అభివృద్ధికి నెగిటివ్గా ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రహం కావచ్చు గోచారంలో, అలాగే జాతకంలో ఏదైనా దైవశక్తి కావచ్చు, దుష్టశక్తి కావచ్చు, శత్రువులు కావచ్చు, మా పైన ఏదైనా చేస్తే అందులో నుంచి మీరు మమ్మల్ని బయటపడేయండి అని అమ్మవారికి శ్లోకం చదువుకుంటూ చెప్పుకోవాలి. గమనించగలరు. శుభం.